ఓకే, మంచిది. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. వాక్యాన్ని చూస్తున్నామండి. మీరు ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఏం లేదు. అదే ఉపవాసం 40 రోజులు 40 రోజుల్లోనమాట. అంటే ఎవరైనా ఉన్నోళ్ళు చెప్తారు. ఈ రోజున్న 40 రోజులున్న ఒకటే వస్తుంది. అంటే సండే ఉండదా 40 రోజుల్లో? సండే లేదు, 40 రోజులు అంటే ఉంటలేదా అని అడుగుతున్నాం. ఉంటలే కాదు, ఉండేది లేదంట. అట్లా మంచిది. కొన్ని విషయాలు చూసుకుందామండి. ఉపవాసము ఉంటారు. ఎందుకు ఉంటారు చెప్పండి? కొన్ని ప్రశ్నలు వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పాలి. ఉపవాసం ఎందుకు ఉంటారు చెప్పండి? ఓకే, ఇంకా యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి. మన పాపాలను దేవుడు క్షమించాలి కాబట్టి మనం ఉంటున్నాం. ఓకే, మంచిది. అంటే ఈ 40 రోజుల్లోనే ఉంటే క్షమిస్తాడా? ఎప్పుడైనా ఉండొచ్చా? గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాలని వాక్యాన్ని విభజించి, ఇదిగో ఇది ఇప్పుడే చేయాలి, ఇది ఇప్పుడే పాటించాలి అని కొన్ని క్రమాలు నియమాలు పెట్టుకున్నారు క్రైస్తవులు. యాక్చువల్లీ వాక్య ప్రకారం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఎప్పుడున్నాడు? ఏ సందర్భంలో ఉన్నాడు? ఎందుకు ఉండవలసి వచ్చింది? ఆయన చేశాడని మనం చేయొచ్చా? చేయకూడదా? కొన్ని విషయాలు చూసుకుంటాం. మొట్టమొదటిగా బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఈరోజు వాక్యం కంటే ఎక్కువ మన గురించి మనం తెలుసుకోవాలి. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు అంటే మీరు ఎందుకు తీసుకున్నారు మీకు తెలియదా? బాప్తిస్మం తీసుకోలేదా? ఇళ్ళక ఆకలి అయినట్టుంది, టైం అయింది కదా. చూద్దామండి. మార్క్స్ వార్త ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇంకా ఒక్కొక్క మాటకు ఒక్కొక్క వచనము వస్తుంది. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15 వచనం వస్తే చూద్దామండి. ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలంటున్నారు చూడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం. అదే ప్రకారం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తీసిపెట్టండి. మార్క్స్ वार्ता 16వ अध्याय 15 वचन చూడండి ఏమంటుందో. मग त्याने त्यांना सांगितले की सर्व जगात जाऊन संपूर्ण सृष्टीला सुवार्ताची घोषणा करा. जो विश्वास धरतो व बाप्तिस्मा घेतो त्याचे तारण होईल. जो विश्वास धरीत नाही तो शिक्षेत पात्र ठरेल. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఈయన? మరియు మీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఎందుకంట బాప్తిస్మం ఎందుకు తీసుకుంటారు? రక్షణ పొందడానికి. అర్థమైందా? ఇప్పుడు అపోస్తుల కార్యాలు ఇప్పుడు వచ్చేద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 నుండి 38 వచ్చిన ताके 2వ अध्याय 2रा अध्याय 38 वचन. पेत्र त्यांना म्हणाला, पश्चाताप करा आणि तुमच्या पापांची क्षमा व्हावी म्हणून तुम्ही प्रत्येक जण येशू ख्रिस्ताच्या नावाने बाप्तिस्मा घ्या. ఏమంట? म्हणजे तुम्हाला पवित्र आत्मा. మీరందరూ కూడా అక్కడేమన్నాడు? రక్షణ పొందడానికి బాప్తిసం కావాలి. ఇక్కడేమంటున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం కావాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తీసుకున్నాడు? పాపం చేసినాడా?
చూద్దామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. పద్నాలుగు నుండి చదువుదామండి. परंतु योहान त्याला मना करीत म्हणाला, आपल्या हातून मी बाप्तिस्मा घ्यावा असे असता आपण माझ्याकडे येता हे काय? ఏమంటున్నాడు? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈయన అంటున్నాడు, అయ్యా నీ చేత నేను కదా బాప్తిసం తీసుకోవాలి, నీవేంటి నా చేతితో నీ బాప్తిసం తీసుకుంటున్నావు అంటే కింద మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. येशूने त्याला उत्तर दिले, आता हे होऊ दे, कारण या प्रकारे सर्व धर्माचरण पूर्णपणे करणे हे आपल्याला उचित आहे. ఏమంటున్నాడు? ఇప్పటికి ఇలాగే జరగనిమ్ము, ఇది ధర్మము. నీకైనా నాకైనా ఒకరు ఇది పాటించు అని చెప్పాలంటే ఫస్ట్ దాన్ని పాటించేవారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు పాపం చేశాడు, తప్పు చేశాడు అని బాప్తిసం తీసుకోవాలి. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చూపించడానికి మార్గదర్శిగా ఆయన తీసుకున్నాడు. ఏం చేస్తాడు? మనం ఏం చేస్తాం? బాప్తిసం తీసుకుంటాం, ఒక 6 నెలల భయభక్తులు కలిగి ఉంటాం, రోజు ప్రార్థన, రోజు 14 మాసాలు బైబిల్ చదవడం, ఎవరిని బూతులు మాట్లాడకూడదు, ఎవరితో చెడు మాట మాట్లాడకూడదు, చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. 6 నెలల తర్వాత ఏమైపోతుంది? తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది? చెప్పండి. తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా? భక్తి అనేది పెరగాలనా తరగాలనా? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు చూసింటారు కదా, ఉన్నాయా మీ ఫోటోలు? చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు ఎవరైనా ఉన్నాయి? ఇప్పుడు అట్లే ఉన్నారా, పెద్దగా అయినారా? మరి పెరిగిందా తరిగిందా? మీ శరీర ఆకారం పెరుగుతుంది, మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, మీ గుడిసెట్లు ఇండ్లు అవుతున్నాయి, మీ అప్పులుంటే వడ్డీలు పెరిగి ఇంకా ఎక్కువ అవుతున్నాయి, డబ్బు ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మన కళ్ళ ముందు కనపడే ప్రతి సమాజము అప్డేట్ అవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు కొత్త విధానంలో చెప్పాలంటే అప్డేట్ అంటే కొత్తగా మారడం. ఇప్పుడు 10,000 ఫోన్ తీసుకున్నారనుకోండి, ముందుకు మీ చేతిలో 10,000 ఫోన్ ఉండదు, 15,000 ఫోన్ ఉంటుంది. 5G ఇడిసి ఇప్పుడు 6G వచ్చిందనుకో, 5G ఫోన్ ఎంత అయినా పక్క వారిసి ఏం చేస్తారు? ప్రపంచం అప్డేట్ అయింది కాబట్టి మేము కూడా అప్డేట్ కావాలి. మరి అన్నిట్లో అప్డేట్ అయిన మనము బాప్తిసం తీసుకున్న నాడు ఉన్న విశ్వాసం పెరగాలనా తరగాలనా? చెప్పండి. వాక్యం చదివేది పెరగాలి, ప్రార్థన చేసేది పెరగాలి, వాక్య విధానము మారాలి, ప్రార్థన విధానం మారాలి. మరి ఏమైపోతుంది? ఇప్పుడు గుండెల మీద చేసుకొని పెరిగిందా తరిగిందా ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు మీరే పెరిగితే మంచిది, తరిగితే మాత్రం ఖచ్చితంగా లెక్క చెప్పుకోక తప్పదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు అంటే పాప క్షమాపణ నిమిత్తం కాదు, ఇప్పటికి ఇలాగా జరగవలేదు. ఎలాగా? అందరూ ఎవరైతే దాన్ని పాటించమని చెప్తారో వాళ్ళు కూడా పాటించాలి. ఆయన మనిషిగా వచ్చిందే మన నిమిత్తం. ఓకే, మంచిది. ఈయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? నీకు నాకు చేయాల్సిన పని ఏంటని చెప్తున్నాడు. 4వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమంటున్నాడు. सैतानाकडून येशूची परीक्षा व्हावी म्हणून आत्म्याने त्याला अरण्यात नेले. मग त्याने 40 दिवस व 40 रात्री उपवास केला. ఎప్పుడు ఏమంటున్నాడు ఆయన? అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో, ఎప్పుడైతే వాక్యానికి దగ్గరగా అవుతామో, అపవాది నిన్ను నన్ను తయారుగా చేస్తాడు. అది చూపించడానికి, ఇదిగో నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటిని ఎదుర్కోవాలంటే ఎలా అంటే నీవు దేవునితో ఎక్కువ సంబంధం కలుపుకొని ఉండాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి,
ఏకాంతంగా ఉండాలి ఎక్కువ. అప్పుడు ఏమి చేస్తావంటే నీవు సాతానుని ఎదిరించే శక్తిని పొందుకుంటావు. ఈయన ఎక్కడున్నాడు? ఉపవాసం అరణ్యంలో ఉన్నాడు. నిన్ను అడవిలో పోమన్నా. నీవు అడవిలో ఒంటరిగా ఎలాగైతే ఉంటున్నావో 10 మందిలో ఉంటున్నప్పుడు కూడా భయము భక్తి కలిగి బాధ్యత కలిగి ఈయన ఏం చేస్తున్నాడు? నీవు దేవునితో ఏకాంతమై ఉండాలి. ఉపవాసం అంటే ఏమిటి? భూ తినకపోవడమా? ఎవరు చెప్పారు ఉపవాసం అంటే భూ తినకపోవడం అని? ఈ రోజుకి ఒక్క పూట అన్నం దొరక్క ఆకలితో అలమటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఒక పూట అన్నము దొరకక కూడా బాధపడేవారు ఉన్నారు. మరి వాళ్ళు ఉపవాసం అనుకుందామా? ఉపవాసం అంటే అన్నం తినకపోవడం కాదు. ఉపవాసం అంటే దేవునితో సంబంధము ఎక్కువ పెట్టుకోవడం. ఓకే, మంచిది. మీరు అనుకున్నట్లు ఉపవాసం అంటే భూ తినకపోవడం అయితే ఈరోజు మీరు తినకూడదు అనుకున్నటువంటి ఆహారం రేపు మీరే తింటారు కదా. పోన్లే ఈరోజు మీరు తినే ఈ 3 పూటల్లో 2 పూటలే నైట్ ఎట్లా తింటారు కాబట్టి ఎవరికైనా అన్నం లేని వారికి పోయి పెట్టి వస్తారా? ప్రయోజనం ఏం చెప్పండి? నీ ధనాన్ని నీవు దాచిపెట్టుకుని తింటే లాభం ఏంటి చెప్పండి? ఉపవాసం అంటే ఆకలి కొనిన వారికి ఆకలిని తీర్చాలి, బట్టలు లేని వారికి బట్టలైన ఇవ్వాలి, సమస్యలో ఉన్న వారికి 2 మాటలు చెప్పి ఆదరణ అయినా ఇవ్వాలి, లేక దేవుని వాక్యముతో మనల్ని మనం బలపరుచుకొని ప్రార్థనలో గడిపి ఆ మాటల్ని ఇతరులకి పంచిపెట్టాలి. ఇదైతే ఉపవాసం. పోనీ ఈ 40 దినాలు మాత్రమే ఉండాలంటే హిందువులందరూ ఒక 40 దినాలు ఫిక్స్ చేసుకున్నారు నాగలామాస అప్పుడు ఉండాలని. ముస్లింలు అందరూ కూడా ఒక 40 దినాలు ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు? రంజాన్లో ఉండాలని. మరి క్రైస్తవులు కూడా గుడ్ ఫ్రైడేలో ఉండాలని ఎక్కడ బైబిల్లో రాయబడింది? ఈ 40 దినాలు ఉంటేనే దేవుడు వింటాడా? పోనీ వీళ్ళ ఆలోచన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి మేము ఉంటున్నాము అనుకుంటే ఆయన ఎందుకున్నాడు? నిన్ను నన్ను రక్షించడానికి. ఇదిగో ఇలా నడిస్తే ఇలా సమస్యలు వస్తాయి, ఇలా ఇబ్బందులు వస్తాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఉన్నాడు. ఓకే, మంచిది. ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి నేను శ్రమ పడతానని అనుకుంటే నేను ఇప్పుడు ఆ ప్రకారమే ఉంటే ఆయన చావకుండా ఉంటాడా? ఆల్రెడీ చనిపోయాడు. మన క్రైస్తవులు తెలుగు మంతులు ఏం చేశారు? ఈ 40 రోజుల్ని ఆ 3 రోజుల్ని కలిపి ఒక పండగ చేశారు. మంచిది, చేద్దామండి, అది వద్దనులే నేను, దానికి వ్యతిరేకం కాదు. మధ్యన ఎంత గ్యాప్ ఉంది చెప్పండి? ఆయన ఉపవాసం ఉన్నదానికి సచ్చినదానికి గ్యాప్ ఎంత ఉంది? 3.5 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో 40 రోజులు అరణ్యంలో ఉండి ఆ తర్వాత వెళ్ళి 12 మంది శిశువులు ఏర్పరచుకొని సేవ ప్రారంభం చేసి ఆ తర్వాత 3.5 సంవత్సరాలకి ఆయన ఏమైండు? చనిపోయి తిరిగి లేచాడు. ఓకే, బాగుంది. కానీ ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉంటున్నానంటే అది మూర్ఖత్వం. ఎందుకు ఉండాలి చెప్పండి? ఎందుకు ఉండాలి? మనం ఉపవాసం ఉంటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసం వల్ల మనకి ఏదో ఒక లాభం కావాలి. ఉపవాస ప్రార్థన వల్ల ఎన్నో అద్భుతం జరిగాయి. బైబిల్లో మనం కానీ చూసుకుంటే నాశనపోయేటువంటి అంచుల దాకా వెళ్ళిన పట్టణాలు కూడా కాపాడబడ్డాయి. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో జీవితాలు తలకిందలైపోయాయి. కొన్ని చూద్దామని ఏవేలి గ్రంథం ఒకసారి చూద్దామని. ఏవేలి గ్రంథం 12వ వచనము. సరాసరి దేవుడే మాట్లాడుతూ వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏవేలి 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దామని ఏమంటున్నాడు? ఏబేలు 2వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి ఒకసారి. दूसरा अध्याय 12 वचन. అది కాదనుకుంటా. ఏబేలు ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు मनस्फूर्तीगा तिरिगी ना यद्दीकी रंडी. आता तरी परमेश्वराचे वचन ऐका, मनपूर्वक माझ्याकडे वळा, उपवास, आक्रंदन व शोक करून वळा
आपली वस्त्रे नव्हे तर आपले हृदय पाडा आणि परमेश्वर तुमचा देव याचकडे वळा. ఏమంటున్నాడు ఈయన? ఇదిగో ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నామకార్థంగా ఉండద్దండి. మేము ఉపవాసం ఉన్నామంటే ఉండాము, ఇలా కాదు, మనస్ఫూర్తిగా ఉండాలి. ఇదిగో ఈ ఉపవాసం ద్వారా నాకు ఒక మేలు జరగాలి, ఈ ఉపవాసం ద్వారా నా కుటుంబం కట్టబడాలి, ఈ ఉపవాసం ద్వారా నా పిల్లల జీవితం మారాలి, ఈ ఉపవాసం ద్వారా నా భార్య జీవితం మారాలి, ఈ ఉపవాసం ద్వారా నా భర్త జీవితం మారాలని ఒక లక్ష్యము, ఒక గురి మీకు పెట్టుకొని ఉపవాసం ఉండి మనస్ఫూర్తిగా మన బట్టలు చింపగుడ్డలు వేసుకొని, మురిగిన బట్టలు వేసుకొని, మురిగిన మూతి పెట్టుకొని ఇలా కాదు. ఆయన ఏమంటున్నాడు? మీ వస్త్రములు కాదు చెప్పుకోవాల్సింది, మీ హృదయాన్ని చెప్పుకోండి. మరి మనం ఏం చేస్తున్నాం? మంది కనపడాలని కాదు, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా ఉపవాసం ఉన్నాడు. నాకు చెప్పండి, ఈ 40 రోజులు పాటించేవారు మనస్ఫూర్తిగా ఉంటారంటే ఉండరు నాకు తెలిసి. మనసులో వేదన, బాధ, మనసులో నుండి వచ్చినటువంటి ఫీలింగ్ వేరు, ఆ ఫీలింగ్ లేకుండా ఉండేది లేదు. మీకు ఒక సమస్య వచ్చిందనుకోండి, మీకు ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, ఆ లోపల ఉన్న ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒకరు చెప్పిన దాన్ని బట్టి ఎలా ఉంటుంది చెప్పండి? రెండు ఒకేలా ఉంటాయా? లోపల ఉన్న బాధ, వేరే వాళ్ళు చెప్పిన బాధ, రెండు ఫీలింగ్ ఒకేలా ఉండవు. మనకు కలిగిన బాధ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడైనా మనస్సు పూర్తిగా బాప్తిస్మము తీసుకున్నవారు కానీ తీసుకున్నవారు కానీ మీరు ఉండాలనుకుంటే ఏం చేయాలి? మనస్ఫూర్తిగా ఉండాలి. ఏదో 40 రోజులు వచ్చేసింది కాబట్టి ఉండాలి, వాళ్ళు నిర్మించారు కాబట్టి ఉండాలి కాదు. నీవు ఉపవాసం ఉంటే నీ కుటుంబానికి రక్షణ కావాలి. మన దేవుడు ఎలాంటి వాడు? ఇక చెప్తున్నాడు, ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇది యెహోవాకు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృపగలవాడు అయ్యుండి తను చేయుచున్నటువంటి కీడునకు చేయక. ఏదైనా దేవుడు నిన్ను నన్ను శిక్షించాలనుకుంటే, మన పాపాల ద్వారా, మనం చేసినటువంటి క్రియల ద్వారా దేవుడు ఒకవేళ శిక్షించాలనుకుంటే మన ఉపవాసం ద్వారా ఏం చేస్తాడంటే వాటిని చేయక మానుకుంటాడు. మానుకుంటాడంటే ఖచ్చితంగా మానుకుంటాడు. చాలా కరుణామూర్తి అంట దేవుడు, చాలా ప్రేమమయుడు. నువ్వు మనస్ఫూర్తి ఉంటేనే అంగీకరిస్తాడు, కానీ మనస్ఫూర్తిగా లేకపోతే అంగీకరించదు. మనము నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. నామకార్థ అంటే ఏమిటి? పేరుకు మాత్రమే. పేరుకు మాత్రమే క్రైస్తవులు అయితే లాభం చెప్పండి. అంతే కదా. మనకు చూస్తే 15 వచ్చిన ఒకసారి చూద్దామండి. 15 వచ్చిన सियोनात करणा वाजवा, उपवास एक पवित्र दिवस नेमा, पवित्र मेळा भरवा, लोका जमवा, मंडळी शुद्ध करा, वडिलास जमवा. ఏమంటున్నారు చూడండి, సియోనులు బాకా ఊదిడి, ఉపవాసం ఉండి ప్రతి ఉపవాస దినము ప్రసిద్ధించుడి, ప్రసిద్ధ దినము నియమించుడి, ప్రకటన చేయడి, జనులకు సమకూర్చుడి. సమాజ అందరూ కూడా ఏం చెప్తున్నారంట? మీరు నామకార్థంగా ఉండద్దని మీ హృదయాలను జింపుకొని కన్నీరు విడిసి మనస్ఫూర్తిగా ఉపవాసం ఉన్నది. నాకు చెప్పండి, ఉపవాసము దేవునికి ఇష్టమైనది ఏదో ఒకసారి చూద్దామండి. ముగిచేస్తా, సమయం లేదు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే. యెషయా 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయం. ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసం? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5 నిమిషాలు. मला पसंत पडणारा असा हा उपवास आहे का? ఏమంటున్నాడు? మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇలాంటి ఉపవాసము నాకు ఇష్టమా, అవసరమా? ఎలాంటిది? నామకార్థంగా ఉండేది. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. मला पसंत पडणारा असा हा उपवास आहे का? मनुष्याचे दिवस पीडा व्हावी असा हा तुमचा उपवासाचा दिवस आहे का? नवळ्यासारखे आपले डोके नवविणे आणि आपल्या अंगाखाली गोंडतात
व राग पसरणे याला उपवास म्हणतोस काय? ఏమంటున్నారు చూడండి, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణమును బాధపరుచుకొనుట దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని యుండుట నీరసంగా పడిపోయి, మన ఎండకు జమ్ము ఎలాగైతే ఉంగిపోతుందో అలా ఉండడము, నీరసంగా బాధపడుతూ, ఎందుకులా టైం పోతలేదు. ఆ రోజు ఒక విచిత్రం జరుగుతుంది తెలుసా? మీరు ఉపవాసం ఉన్నప్పుడే మీకు మంచి వాసన వస్తుంది, పక్కన ఉంటే బిర్యానీ కదా, మీకు ఇష్టమైన కూరలు తినాలనిపిస్తుంది. ఏది మనకి ఇష్టమో మన ఇంట్లో కూడా అదే ఉంటుంది. ఆ రోజు మన మనసు అక్కడే లాగేస్తుంటుంది. ఎప్పుడు చూడనోడు ఆ రోజే టైం ఎక్కువ చూస్తుంటాడు, టైం ఇంకా పోతలేదు, ఇంకా పోతలేదు. ఈయన అంటున్నాడు, ఉపవాసం అంటే మిమ్మల్ని మీరు బాధపరచుకోవడం కాదు, మీకు మీరు శిక్ష వేసుకోవడం కాదు, మీకు మీరు వంగిపోయి బాధపడుతూ కుంగిపోవడం కాదు. ఆయన చెప్తున్న ఉపవాసం ఏంటో ఇప్పుడు 6వ వచనం చెప్తున్నాడు చూడండి. दुष्टतेच्या बेडा तोडाव्या, जुवाच्या दोरा सोडाव्या, जाचलेल्यास मुक्त करावे, सगळे जोकड मोडावे, आज मला पसंत असा उपवास नव्हे काय? ఏమంటున్నాడు ఈయన? దుర్మార్గుల కట్టులు విప్పటియు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడి వారి విడిపించటయు, ప్రతి కాడి బెరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? ఇది కదా నేను ఏర్పరచుకున్నది. ఏంటి? సమస్యలో ఉన్న వాళ్ళని మేల్కొనివ్వాలి, పాపంలో ఉన్న వాళ్ళని దేవుని వైపు తిప్పాలి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి. ఈరోజు నీవు తినకూడదు అనుకున్న ఆహారం వేరే వాళ్ళకి పెట్టాలి, బట్టలు లేని వాడికి బట్టలు ఇవ్వాలి, లేకపోతే నీ వల్ల ఏదో ఇతరులకు మేలైన జరగాలి, లేకపోతే నీవు నా సన్నిధిలో ఉన్న నాతో అయినా అనుబంధం కలిగి ఉండాలి. ఇది కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం. మనం ఇంకా చూసుకుంటూ పోతే అంటాడు, ఈరోజు మీరు ఉపవాసం ఉంటారు, పనికి వెళ్ళిపోతారు, మీ పనులు మీరు చేసుకుంటూనే ఉంటారు. ఉపవాసం అంటే ఏంటి? దేవునికి మనకి దగ్గర సంబంధం పెట్టుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశాడంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఏం తినలేదు, త్రాగలేదు, కేవలం ప్రార్థన చేశాడు. నినవే పట్టణస్థులు 40 రాత్రులు 40 పగళ్ళు ఏం తినలా, మేకలకి మేత వేయలే, ఎద్దులకి మేత వేయలే, వాళ్ళు కూడా ఉపవాసం ఉండి అవసరమైతే సస్తాము కానీ ఇలా అయినా దేవుడు చంపేస్తానంటాడు, మేము ఎలాగనే వస్తామని బూడిది పూసుకున్నారు. కొంత మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చాలాసార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేసేవారు తెలుసా? బూడిది పూసుకునేవారు, గొంగిడి కప్పుకునేవారు. దాని అర్థం ఏంటి చెప్పండి? బూడిది కురుకుతుంది పైన, కొంచెం దుమ్ము పడితే మనం దట్టుకోలేం, ఆ గోనె పుచ్చుకుంటుంది. అప్పుడైనా హృదయంలో నుండి ఫీలింగ్ వస్తుందేమో అని, బాధ వస్తుందేమని బూడిది పూసుకొని గొంగిడి వేసుకొని ప్రార్థన చేస్తారు. దుఃఖం లేని కూడా దుఃఖం వస్తుంది. మీరు ఒక 10 నిమిషాలు మోకాల మీద ఉండండి, మోకాల ప్రార్థన ఎందుకు చేయమంటారు మీకు గుర్తవుతుంది. మీ శరీర బరువంతు కూడా మోకాల మీద పడినప్పుడు, ఆ నరాలు ఎక్కినప్పుడు మీ హృదయంలో నుండి దుఃఖం ఆటోమేటిక్ పొందుకొని వస్తుంది. దేవుని మీద ప్రేమ లేకపోయినా ఆ బాధ కన్నా కానీ దేవుని అడుక్కుంటాం అప్పుడు. అందుకే మోకాల ప్రార్థన చాలా అవసరం అంటారు. మరి ఎందుకు 40 దినాల్లో నినవే పట్టణాన్ని నాశనం చేస్తానన్న దేవుడు వాళ్ళ ఉన్న ఉపవాస తీరును బట్టి ఏం చేశాడు? నాశనం చేయకుండా మానేశాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట, నాకు ఇష్టమైన ఉపవాసం ఇది. మీరు అన్నం తినకపోవడము, నీరసంగా ఉండడము, మిమ్మల్ని మీరు నిరాశపరచుకోవడము, మిమ్మల్ని మీరు బాధపరచుకోవడము, ఈ దినము ఉపవాస దినము సంతోషించాలి కానీ బాధపడకూడదు. నీ దేవుడు నీ మాట విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థనకు జవాబు ఇచ్చాడని నువ్వేం చేయాలి? సంతోషించాలి, ఆనందించాలి కానీ బాధపడితే లాభం చెప్పండి. మనకు మత్తయి సువార్తలు కూడా కొత్త నిబంధనలు అదే చెప్తాడు. నీ నత్తికి నూనె అంటించుకోవాలి, స్నానం చేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నీ ఉపవాసం ఉన్నట్టు పక్కన తెలియకూడదు. మనం ఏం చేస్తాం? ఒంటిగంట 12 అయితే బ్రష్ చేయాలి, ఏమైంది? ఉపవాసం అనుకోండి. మహం గడుపుకుంటూ కొంతమందికి ఆకలి అవుతుంది.
గుర్తుపెట్టుకోండి, మనము ఉపవాసం ఉందామంటే ఎవరో చెప్పారని కాదు, ఆ ఉపవాసం ద్వారా మనకు దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని నమ్మితేనే ఉండాలి. ఈ 40 రోజులు ఉండండి నేను వద్దాను, సంవత్సరం మొత్తంలో మీరు ఎప్పుడైనా ఉండొచ్చు, ఈ 40 దినాలని కాదు. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నానంటే ఆయన చనిపోయిన మరి నువ్వు చనిపో, ఆయన లేస్తాడు మరి నువ్వు లేస్తావా? యేసుక్రీస్తు శ్రమ తగ్గించుకోవడానికి నీవుంటే ఆయన ఆల్రెడీ చనిపోయి తిరిగి లేస్తాడు. నీవుంటే ఈరోజు శ్రమ తప్పేది ఏముంది చెప్పండి? యేసుక్రీస్తు శ్రమ పడ్డాడని కాదు, మనం శ్రమల పాలు కాకుండా మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మనం ఉపవాసం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మనకు శ్రమలు రాకుండా మన నిమిత్తం మనమే ఉండాలి, కానీ ఇతరుల నిమిత్తము ఎవరు చెప్పారని ఉండకుండా ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కలుముసుకొచ్చిన ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ నా దేవా, మీ ఘనమైన పదాలకు నమస్కారం. ఇదిగో నాన్న, ఇంత వస్తువు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అవును దేవా, మరి మేము నామకార్థంగా వండుకున్నట్లు భయభక్తులు కలిగి బాధ్యత కలిగి ఉండడానికి సహాయం చేయించండి. మీ జ్ఞానము, మీ ఆలోచన ఇచ్చండి. ఉపవాస దినముల్లో నా ప్రభ మరి మమ్మల్ని మేము దుఃఖపరుచుకునుట, మమ్మల్ని మేము ఆయాసపరుచుకునుట మీ ఇష్టం కాదు, మీ చిత్త ప్రకారం కాదు నా ప్రభ. మరి ఎజ్జల గ్రంథములు కానీ, ఏవేల గ్రంథములు కానీ, మత్తయి సువార్తలు కానీ నా ప్రభ, మరి యవన గ్రంథములు కానీ చాలాసార్లు చాలామంది భక్తులు ఉపవాసం ఉన్నారు. ఆయా రకాలను బట్టి, ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా గ్రామంలో ఆయా రకాలుగా ఉన్నారు. ఇదిగో ఇజ్రాయెల్కి నీవు 70 సంవత్సరాల నుండి ఉపవాసమును కూడా వాళ్ళ యొక్క ప్రార్థన వినలేదు అని వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. అవును దేవనాన్ని, మరి మేము కేవలము పేరుకు మాత్రమే ఉండేవారు కాక ఉపవాసం ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తాము ఏం చేయవాళ్ళను, ఎలా ఉండవాళ్ళను మీతో శక్తి సంబంధం కలిగి వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్య జీవితంలో గడపడానికే మీరు కృప చూపిస్తారని, మీ కృపలు భద్రపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.